ఎన్నికలన్నీ దారాధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి పోలింగ్లో కానీ పోలింగ్లో కుదరకపోతే కౌంటింగ్లో కానీ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలమనే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి, వరుసగా జరుగుతున్నవి. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ పేరుతో వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ చూసినా ఏదైనా అక్కడ అవకాశం ఉంటే ఎట్లా ఒకటి మనం కొంచెం పుష్ చేయగలమా అనే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఈ సౌండ్ కానీ లేదా వీళ్ళందరూ కూటమిలాగా ఏకమే గ్రాండ్ అలయన్స్ లాగా రావడం కానీ ఏదో వీళ్ళు చేస్తున్న హడావుడితో మేమే రాబోతున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం కానీ వీటన్నిటి ఫలితం ఏదన్నా ఉంటే ఇగో రచ్చ జరగడం, గొడవ హడావుడి జరగడం, ఇది రేపు కౌంటింగ్లో దీని ప్రభావం ఏమైనా చూపించాలి అధికారుల మీద కానీ ఇంకో రకమైన ఒత్తిడి తీసుకొచ్చి కానీ అనే ప్రయత్నం జరగచ్చు. ఈ విషయమే మా పార్టీ వాళ్ళకు కూడా అందరికీ చెప్పాం, సంయమనంతో ఉండండి, ఎక్కడ ఇది కావద్దు, బట్ అట్ ది సేమ్ టైం గట్టిగా నిలబడండి, అబ్జెక్షన్స్ ఎప్పటికప్పుడు రైజ్ చేయండి, ఫోకస్డ్గా ఉండండి అని చెప్పాం. అండ్ దీంతో పాటు నిన్న వచ్చిన సర్వేలు కానీ వాటిలో చూస్తే మళ్ళీ మేము ఫీల్ అయ్యేదైతే ఈ సర్వేల్లో ఏదైతే రియల్గా ఫీల్డ్లో జరిగిన వాటికంటే కూడా ఇంకా మరింత మెరుగైన చాలా మెరుగైన రిజల్ట్స్ ఉండబోతున్నాయి. ల్యాండ్ స్లైడ్ ఇది ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సైలెంట్ ఓటు వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు అయినా కూడా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు అయినా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కంటిన్యూస్గా బెనిఫిట్ కావడమే కాదు, అదే కంటిన్యూస్గా బెనిఫిట్ కావడము, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని బాగుపడడం, ఈయన ఉంటేనే మరింత మాకు మేలు జరుగుతుంది అని అనుకోవడం వల్లనే గతంలో ఎన్నడూ లేనంతగా వచ్చారు ఇక్కడికి, అక్కడి నుంచి వచ్చి ఓటు వేసిపోయారు అనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే బయటకు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు ఉంటారు, బలిసిన వాళ్ళు లేకుంటే విపరీతంగా ఆర్థికంగా ఇదిగా ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. అలాగే మహిళలు, పేద మహిళలు, వాళ్ళంతా వాయిస్ రైజ్ చేసి గట్టిగా అనకపోవచ్చు, వాళ్ళ ఓటు హక్కు ద్వారా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఆ తీర్పు ఇప్పటికే చెప్పి ఉంటారు, అది ఈవీఎంలో ఉంది కాబట్టి సేమ్ ది రిఫ్లెక్ట్ అవుతుంది రేపు కౌంటింగ్లో అనేది గట్టిగా నమ్ముతున్నాం. ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే ఈ ఎగ్జిట్ పోల్స్ పేరుతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కానీ ద్వారా రేపు కౌంటింగ్లో ఇంకొంచెం ఏదైనా వాళ్ళకు పై చేసుకోవాలనే ప్రయత్నం చేసే కుట్రలు ఏమైనా పొందుతున్నారేమైనా అనుమానం ఉందని చెప్తున్నాము. ఇది మా పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాం, అభిమానులకు చెప్తున్నాం. ఎందుకంటే కన్ఫ్యూజింగ్ అంతా ఉంది. ఈ దీంట్లో అలాగే అనొచ్చు, మీకు వచ్చినవన్నీ కూడా కరెక్ట్ అని ఎందుకు అనుకుంటున్నారని. మేము ఆ రీజనింగ్ కూడా చెప్పట్లా, మేము జరిగింది ఇన్నాళ్ళు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాయింట్స్ మీద అయితే స్ట్రెస్ పెడుతూ పోయారో పాజిటివ్ సైడ్, ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు అటువైపు నుంచి చేయలేకపోయారు. మేము ఇది చేశామని చెప్పలేకపోయారు, మేము ఇది చేస్తామనేది కూడా దాని మీద గట్టిగా చెప్పలేకపోయారు, చెప్పే ప్రయత్నం కూడా చేయలే. ఆయన ఇచ్చిన అసాధ్యమైనవి, ఆయనకే నమ్మకం లేని హామీలు ఏవైతే ఉన్నా వాటి మీద గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఎంతసేపున్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మీదనే ఆయన పోయాడు. మరి ఈ నేపథ్యంలో ఇంత ఇది జరిగినాక ఇంత ఓపెన్ కళ్ళకు కట్టినట్టు కనపడతా అంటే ఇక్కడ పిక్చర్ తీర్పు ఇంకో రకంగా ఎట్లుంటుందని మేము భావిస్తున్నాం. అంటే పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో మీ పార్టీ చేస్తున్న అలవాటు చూస్తుంటే కౌంటింగ్ కు ముందే ఓటమి కారణాలు వెతుకున్నారని తెలియజేస్తున్నారు. అందుకే 48 గంటలు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ రోజు మేము చేసే ప్రయత్నం అంతా కూడా ఎవరైనా ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే మేము రిప్రజెంట్ చేసేది వీకర్ సెక్షన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాం, వాయిస్ లేని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం. ఎవరి కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి గట్టిగా నిలబడారు వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం. అందువల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ కావడదని ఒక మెసేజ్ ఇస్తున్నారు. లేకపోతే ఇది కూడా మాట్లాడేవాళ్ళం కాదు, ఎందుకంటే ఎల్లుండి ఎలాగో తెలుస్తుంది. దాన్ని చూసి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏది ఎగ్జిట్ పోల్స్ చూసి లేదా ఇంకో రకంగా కావాల్సిన అవసరం లేదు. పోలింగ్కు ముందన్నా ఏమైనా మాట్లాడితే ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం అనుకోవచ్చు. ఈ రోజు మేము చెప్తున్నది ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే ఏం అక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పడం కోసం. రెండవది, మేము ఓటమి కారణాలు వెతుక్కోవాలంటే కంఫర్టబుల్గా వస్తామని నేను ఎందుకు చెప్తాను, ఏదో ఇంకోటి ఏదో చెప్తాను. కానీ మీరు వాళ్ళు చేసే కుట్రలకు ఉదాహరణ తార్కాణాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి. లేకపోతే మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ అనే దాంట్లో ప్రొసీజర్ లాస్ట్ జూలైలోనే వాళ్ళు ఒకటి ఇచ్చారు ఒక ప్రాసెస్. దానికి భిన్నంగా ఈరోజు ఎందుకు వాళ్ళు అడగడం, టీడీపీ వాళ్ళు అడగడము, ఏదో గెజిట్ దాంతో పాటు పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంది, ఏది సీల్ వేయాలి లేదా వివరాలు ఇవ్వాలని ఏదైతే ఉందో స్టిపులేట్ చేసింది పోస్టల్ బ్యాలెట్ దాంట్లో, అది లాస్ట్ జూలైలో కూడా ఇచ్చారు. ఈ రోజు వీళ్ళు టీడీపీ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము, ఏది అక్కర్లేదు నేరుగా బ్యాలెట్ తీసుకొని చూడండి, అది వ్యాలిడ్ అయితే చాలని అడగడము, దాన్ని ఎలక్షన్ కమిషన్ కన్సిడరేషన్లోకి తీసుకొని అంతకంటే ఇంకా అన్యాయంగా 4 లైన్లతో ఒకటి ఇచ్చేసేయడము, ఓన్లీ ఈ స్టేట్కి సంబంధించి
మరి దేని సూచిస్తుంది? అలాగే పోలీసుల మీద వీళ్ళు పెడుతున్న ప్రెజర్ మాచర్లలో మన శాసనసభ్యుడికి సంబంధించి అడ్డగోలుగా పోయి ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి అన్ని చేస్తే, అటువైపు రిగ్గింగ్ జరిగిన వాటిని పట్టించుకోకుండా ఈయన మీద కేసు పెట్టేసి ఇచ్చేస్తే, కోర్టుకు వెళ్లి రిలీఫ్ తెచ్చుకోగానే 10-20 రోజుల క్రితం ఎప్పుడు పాత కేసులన్నీ తోడి మళ్ళీ కేసు పేరు పెట్టి ఇది చేయగలగడం, ఏది మేమే అధికారంలో ఉన్నాం ఉండి కూడా చేయగలగడం అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తున్నట్టు? ఇప్పుడు 10-20 రోజుల తర్వాత దానికి సంబంధించి మళ్ళీ కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వేరే అక్రమ మార్గంలో ఎలక్షన్ కమిషన్ ద్వారా చంద్రబాబు నాయుడు కుట్రలు పొందుతున్నాడు. ఆయన చాలా క్యాల్కులేటెడ్గా మూవ్ అవుతున్నాడు. అడ్డంగా ఇది చేసేసి రేపు ఎలక్షన్ కౌంటింగ్ లో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేది కనపడుతోంది అని అంటున్నాం. నేను సౌకర్యం అనట్లా, ఆయన వచ్చి ఏదో చేస్తారనట్లా. ఇగో ఈ ఉదాహరణలు చెప్తున్నాం. అందువల్ల మనం అప్రమత్తంగా ఉందామని అంటున్నాం, అంతే తప్ప ఏదో భయపడిపోతున్నామని ఎవరో అనట్లా. అంటే చంద్రబాబు మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు కానీ ఆల్రెడీ మీ మీద క్రిమినల్ కేసు కూడా నమోదైంది, కౌంటింగ్ కేసు రెచ్చగొడుతున్నారు. ఆయన అదే పని చేస్తున్నాడు. మామూలుగా కేసులు పెట్టేట్టున్నారు, పోయి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఆ రోజు ఈ రోజు చెప్పింది అదే చెప్తున్నాం. ఇన్వాలిడ్ ఓటు వ్యాలిడ్ కాకుండా చూడండి, గట్టిగా నిలబడండి అని అన్నాం. వ్యాలిడ్ ఓటు ఇన్వాలిడ్ కాకుండా చూడమండి అన్నాం. అలాగే చంద్రబాబు లాగా ఆయన అప్పుడు సీఈఓను పోయి బెదిరించినట్టు మేము ఎక్కడా బెదిరించలేదు. ఫిజికల్గా ఎవరిని థ్రెటన్ చేయలే, అలాంటి దానికి పాల్పడలా. తర్వాత మేము కోరుకుంటున్నది, అసలు మాకు అర్థం కానిది ఏంటంటే, ఇక్కడ ఎవరన్నా ఆల్రెడీ పూర్తి అంటే రిజల్ట్ తెలిసింది ఎవరైనా ఉన్నారంటే మాతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా తెలుసనే అర్థమవుతుంది. ఎప్పుడు పోలింగ్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు 13వ తేదీ జరిగింది. మామూలుగా చంద్రబాబు నాయుడు నేచర్, తన సహజ వైఖరి ఆ రోజు చెప్పాం. అయిపోగానే బయటకు వచ్చి 2000 చూపించాల్సినోడు చూపించాల, ఎక్కడా మాట్లాడట్లా, ఎక్కడా ఇది లేడు. అసలు ఎక్కడికి పోయినాడో తెలియట్లా. సెటిల్మెంట్కి పోయినాడని ఎందుకు అనుకుంటున్నామంటే ఈ రోజు కూడా చెప్పట్లా. ఆఖరి నిన్న కూడా ఆటగా కనపడింది. తిరుగు ప్రయాణం అని ఆయనది ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నట్టుంది కదా, ఇంత పెద్ద ఇటనరీ పంపించారు. ఎక్కడి నుంచి వస్తున్నాడు లేదు. మా నాయకుడు ఎక్కడికి పోతున్నాడో ఇచ్చారు, వస్తున్నప్పుడు పలానా చోట నుంచి వస్తున్నాడు అని ఇచ్చాం. ఎందుకంత దాపరికమో తెలియదు. ఆ వచ్చిన తర్వాత కామ్గా లోపల ఉన్నాడు. అంటే తెర వెనక ఏదో ప్రయత్నాలు చేసుకుంటున్నాడు తప్ప బయటకు వచ్చి ఎలాంటిది ఆయన చేయట్లా. సో ఆయనకు తెలుసు ఇది వచ్చేది కాదు, అయిపోయింది అని తెలుసు. సెటిల్ ఈలోగా సర్దుకోవాల్సినవి ఉంటే ఆ ప్రయత్నాల్లో ఉన్నాడేమో అని ఆయన మీద డౌట్ వస్తుంది. నాకు సంబంధించి క్లియర్గా చెప్తున్నాం కదా, ఈ రోజు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మీరు క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్, అంటే ఆ కూటమి పేరుతో ఈ శక్తులన్నీ క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్